ఇక్కడ ఎంపీకి ఎవరు గెలుస్తారు? అవినాష్ రెడ్డి. ఆయన ఎందుకు గెలుస్తారు? ఆయన చేయడం, ఆయన చేసిన అభివృద్ధిని బట్టి చెప్తున్నాం. ఆయన ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్ద వరకు ఆయన పలకరిస్తే ఏ పనైనా నెరవేరుస్తూ వచ్చాడు. మరి ఆయనపై చాలా కామెంట్స్ వస్తున్నాయి. అవి మామూలండి. ఇప్పుడు అపోజిషన్ దాకా వాళ్ళు మాట్లాడుతుంటారు, వీళ్ళు మాట్లాడుతుంటారు. అవి నిరూపణ కాలే కదా, అవినాష్ రెడ్డి మీద కాలే కదా. కానప్పుడు ఇప్పుడు రాజకీయం అంటే బురదలే కార్యక్రమాలు ఉంటాయి, అందువల్ల బురదలుతూ ఉంటారు. అది మామూలుగా చెప్తుంటారు కదా ప్రజలు అయితే ఇంకా రిసీవ్ చేసుకోలేదు మీరు చెప్పే విషయం. సునీత కానీ షర్మిల కానీ వాళ్ళ బాబాయిని లేదా వాళ్ళ నాన్నని చంపింది అవినాష్ రెడ్డి గారి వాళ్ళ అనుచరులు అని చెప్పి చాలా కామెంట్స్ బయట వస్తున్నాయి. ఎలా ఎన్నికలు ఎలా ఉండదు? ఎన్నికలు దాని విషయం ఎవరు టేకప్ చేయడం లేదంటే ప్రజలు కూడా అవినాష్ రెడ్డి గారిని నమ్మారు. అవినాష్ రెడ్డి నడుస్తున్నారు ప్రజలు కూడా. అవి మామూలు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కదా. అవి వాళ్ళు ప్రజా దర్బార్ ఏదో చేస్తున్నారంట. కార్యక్రమం ఏమంటే ప్రతి చిన్న విషయం కూడా తీసుకుంటున్నారు. ప్రతి పౌరుని సమస్య చేస్తున్నారు. ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఆయన సమస్యను చెప్పాలంటే? ఆయన ప్రజా దర్బార్ పెడుతున్నారు కదా, మనం అక్కడికి వెళ్ళి మనం ఆయన కలిసి కన్సల్ట్ చేస్తాం. ఎక్కడ పెడతారు ప్రజా దర్బార్ అంటే? పులివెందులండి. ఎప్పుడు వారానికి ఒకసారి వీక్లీ లెటర్ లో రాసి ఇవ్వాలి మన సమస్య. అంటే జస్ట్ తీసుకోవడం వరకే వాటిని పరిష్కరించి చేస్తున్నారండి. 100% చేస్తున్నారు. చేయకుండా ఇంత ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ జనాలు చూడండి, ఎవరు ఏమి వెహికల్ పెట్టి ఎవరు వాళ్ళేమి తోలడంలే, స్వచ్ఛందంగా వస్తున్నారు ప్రజలు. ఎవరేమి వాళ్ళు ఏదో డబ్బులు కోసం ఏం లేదు. ఈ వైఎస్ కుటుంబం అంటేనే బ్రాండ్. ఇక్కడ పులివెందుల తాలూకాలో పులి కడుపున పులే పుట్టుతుంది, వేరే ఏం కాదు కదా. అవినాష్ రెడ్డికి ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? అవినాష్కు 4 లక్షల పైన వస్తుందండి. చెప్పండి, కడపలో ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఎంపీ అవినాష్ రెడ్డి గారే. షర్మిల కూడా పోటీలో ఉన్నారు కదా మరి? ఉండాలి. ఆమెకు డిపాజిట్లోకి రావు. రాజన్న కూతురుగా ఆమె ఎన్నికల్లోకి వెళ్తున్నారు. ఆమెను ఇక్కడ ఉండే ప్రజలంతా రాజన్న కూతురుగానే గౌరవిస్తారు, కానీ పార్టీ పరంగా ఆమెను వాళ్ళ నాన్న ఎఫ్ఐఆర్లో చేర్చిన ఆయన్ను, వాళ్ళ అన్నను కేసులు పెట్టి వేధించిన అని ఆయన పంచన వేయి చేరినాక ఆమెను ఎట్లా నమ్ముతారు? జనాలు నమ్మరు. ఆమె ఎన్నైనా కుయుక్తులు మనొచ్చు, కానీ జనాలు అయితే నమ్మరు. ఆమె కన్నీళ్లు పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్నారు. ముసలి కన్నీళ్ళు అవన్నీ ఇప్పుడు జనాలు అన్ని తెలియపరులు, విఘ్నులు అందరూ జనాలు ఉడక. ఒకప్పుడు అంటే మీ ఛానల్స్ లేనప్పుడు, అప్పుడు ఏబిఎన్, అప్పుడున్న టీవీ5 ఇవి ఉన్నప్పుడు జనాలు వాళ్ళు చెప్పిందే నమ్ముతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ప్రజలు అవేర్నెస్ అయినారు. ప్రజలు చాలా విఘ్నులు. అవినాష్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? ఇక్కడ చాలా అభివృద్ధి పనులు చేశారు. ఒకటని చాలా అభివృద్ధి పనులు చేశారు. ఒకటని చెప్పేదానికి లేదు. ప్రతి ఒక్కటి చిన్న పిల్లోళ్ళు పోయినవాడుగా ఆయన పలకరిస్తే ప్రతి వానికి మళ్ళీ రెస్పాన్స్ ఫోన్ చేసి రమ్మని చెప్పి, నీ సమస్య ఇది, నీకు ఫోన్ చేసినాం, పోయి కలువు పలానా ఆయన. వాళ్ళ సమస్య ప్రతి ఒక్కరి సమస్య తీర్చే మనస్తత్వం గలవాడు, సౌమ్యుడు, మితభాషి. ఆయనకి ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? 5 లక్షలు తగ్గకుండా వస్తుంది. మీ ఎమ్మెల్యే జగన్ గారి గురించి ఏం చెప్తారు? ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగింది? జగన్ గారి గురించి ఇంకా ఎంత చెప్పినా తక్కువ. ఆయన అంత మంచి పని చేస్తున్నాడు. నియోజకవర్గానికి అంత మంచి పనులు. ఒక అమ్మఒడి అయితేమి, నాడు నేడు అయితేమి, స్కూల్ హాస్పిటల్స్ అయితేమి, ఆరోగ్యశ్రీ అయితేమి, ప్రతి ఒక్కటి ఇదనేది కాకుండా ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసినాడు ఆయన. ఆయన ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? ఆయన 1 లక్ష మెజార్టీ, ఇంచుమించు 1 లక్ష మెజార్టీ వస్తుంది తప్పకుండా. రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయంటారు వైఎస్ఆర్సీపీకి? క్వశ్చను 100 పేపరు 100కు ఇస్తారు. పేపరు 100కు టచ్ చేయాలంటాడు విద్యార్థి. అది అయినవాడికి ఒక విద్యార్థి అనుకో, 100కు 175 టచ్ చేస్తాడు. 1 అర తగ్గచ్చు.